అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. जो यहाँ बिकता है नहीं पवन, ये पवन नहीं आंधी है. అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. ఎదగనివ్వము అన్నారు, గెలవనివ్వము అన్నారు. ఆ తర్వాత ఏమైంది? ఎవరైతే రానివ్వము అన్నారో వాళ్ళని ఎవరిని అసెంబ్లీకి రానివ్వలేదు. ఎవరైతే ఎదగనివ్వము అన్నారో వాళ్ళని ఎవరిని ఎదగనివ్వలేదు. ఎవరైతే మేము గెలవనివ్వము అన్నారో వాళ్ళు ఎవరు గెలవలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. జై తెలంగాణ, జై తెలంగాణ. కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. ఇది ఆంధ్రాలో చెప్పాం, వచ్చాం, ఇప్పుడు తెలంగాణలో చెప్తున్నాం, వస్తున్నాం కూడా. మీరు తెలంగాణలో బలమైన పార్టీలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ బల ప్రదర్శన చెయ్యాలన్నా కూడా కంపల్సరీగా వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను రప్పించాలి. కానీ ఒక్క జనసేన పార్టీకే జెండా చూస్తే చాలు జనాలు వచ్చేస్తారు ఎక్కడున్నా సరే. అందుకే ఈరోజు ఏ గల్లీకి వెళ్ళినా సరే జనసేన ఇక్కడ జెండా రెపరెపలాడుతూనే ఉంటది. కాబట్టి అలాంటి జనసేన తరపున ప్రచారం చేయడానికి వచ్చినందుకు నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం గడ్డ జనసేన అడ్డ అంటారు. ఆ తర్వాత తెలంగాణలో పాలమూరు గడ్డ జనసేన అడ్డ కాబోతుంది. మీరు చూడండి, పాలమూరు గడ్డ జనసేన అడ్డ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఇందాక చెప్పారు మన వాళ్ళు ఇక్కడ నిలబడ్డ వ్యక్తులంతా మీరు చూస్తే మిగతా పార్టీల వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది ఇచ్చినా సరే వాళ్ళు ధనవంతులకు ఇస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఒక ప్లంబర్ నుంచి ఈ రోజు ఒక అతను కార్పొరేటర్ గా ఎదిగారు. అలాగే ఒక రిటైర్డ్ అయిన ఎస్ఐ. అంటే ఒకటి పేదవాళ్ళకి లేకపోతే చదువుకున్న వాళ్ళకి, అంతే తప్ప ధనవంతులను ఎంకరేజ్ చేసే పార్టీ కాదు మా జనసేన పార్టీ. కాబట్టి అలాంటి పార్టీకి మీరు ఈసారి ఓటేయాలి. ఆల్రెడీ కారుకు వేసి 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 అలసిపోయారు, చేతికి వేసి మోసపోయారు. ఇప్పుడు గ్లాసుకి వేసి తెలంగాణ మాస్ అంటే ఏంటో చూపించండి. పాలమూరు గ్లాసు కనపడితే గుద్దేయడం, ఇక ఆలోచించే పనే లేదు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు ఎవరంటే ఏం చెప్తాం? మోడీ గారు అని చెప్తాం. అలాంటి మోడీ గారే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి నిబద్ధతకి ఫిదా అయిపోయారు. మరి ఈ తెలంగాణలో ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి కానీ వీళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి గద్దరన్న. అలాంటి గద్దరన్నకు కూడా బాగా నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ విషయం గమనించాలి. అలాగే ఇదే తెలంగాణలో మీ అందరికీ నచ్చిన సినిమా వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. అలాంటి ఆర్ నారాయణమూర్తి గారికి కూడా బాగా నచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ గమనించుంటారు, మీ తెలంగాణకి ఎప్పటికీ గుర్తుండిపోయే బలగం లాంటి సినిమా ఇచ్చాడు ఒక వ్యక్తి, మా జబర్దస్త్ వ్యక్తి వేణు అని. ఆ వేణు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాను. అంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన సినీ కళాకారులే ఆయన ఇష్టపడతారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లేదా ఆయన తెలంగాణ కాదు, తెలంగాణ ద్రోహి ఇలా మాట్లాడి ఆయన్ని కించపరిచే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరినీ మీరు గమనించాలి. ఎందుకు వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారో తెలుసా? అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఆయనతో కలిసి ఫోటో దిగుదామని. దానికోసం ఎప్పుడైతే ఇలా రెచ్చగొడుతూ ఉంటే ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అప్పుడు ఆయనతో ఫోటో దిగొచ్చని ఇలా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. అవేం మీరు పట్టించుకోకండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయ విభేదం చూసే వ్యక్తి అయితే ఆ రోజు వరదలు వచ్చినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పల్లెటూరికి పంచాయతీకి 1,00,000 చొప్పున 400 పంచాయతీకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చారు. ఇక్కడ తెలంగాణకి 2 కోట్లు ఇచ్చారు. అక్కడ ఎక్కడైనా ఆయన ప్రాంతీయ విభేదాలు చూసారా? తెలంగాణ అంటే ఆయనకి 2 ఒకటే. మీరు చూస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఫస్ట్ అక్కడ ఆశీర్వాదం తీసుకుని ఆయన ప్రచారం మొదలెట్టాడు. మొన్న కూడా అక్కడ 35 కోట్లు ఆల్మోస్ట్ నిధులు కేటాయించారంటే ఈ పర్టికులర్ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు కనీసం అప్పుడు వరదలు వచ్చినప్పుడు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమైనా తీసారా? ఈ తెలంగాణ అనే చెప్పుకునే నాయకులు ఎవరైనా తీసారా?
తెలంగాణ కాదు అంటారు చూసావా, అలాంటి పవన్ కళ్యాణ్ గారే తీసి ఇక్కడ డబ్బులు ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు ఆ రోజు వరదల్లో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి. అలాగే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర కేటాయించిన నిధులు ఆయన తీసుకొచ్చాడు. ఇక్కడ తెలంగాణ అని చెప్పుకునే నాయకులు ఎవరైనా తీసుకొచ్చారా? లేదు. ఇవన్నీ మీరు గమనించాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తూనే ఉంటారు. కాబట్టి ఈసారి మీ అందరికి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి జనరల్ గా ఏదైనా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏం చేసాం, ఒక వ్యాక్సిన్ కనిపెట్టారు కదా. ఆ వ్యాక్సిన్ కనిపెట్టాలంటే ఆల్మోస్ట్ దాని మీద కొన్ని సంవత్సరాలు టెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ వ్యాక్సిన్ మన అందరికీ వదులుతారు. ఆ వ్యాక్సిన్ ఆ మహమ్మారిని అంతం చేస్తుంది. అలా ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పవర్ఫుల్ వ్యాక్సిన్ ని వాళ్ళు 10 సంవత్సరాలు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాతే నమ్మారు, 100% నమ్మారు. ఇప్పుడు ఆ పవర్ఫుల్ వ్యాక్సిన్ మన తెలంగాణకు వస్తుంది. కాబట్టి ఇంక మీరు టెస్ట్ చేయక్కర్లేదు, గ్లాస్ కనపడితే గుద్దేయడమే అంతే. ఇక టెస్ట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ చేశారు. ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. 100% స్ట్రైక్ రేట్ తో నిలబెట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇక ఎక్కువ తక్కువ మాట్లాడలే ఉండకూడదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఒక్కటే ఛాలెంజ్. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని నేను పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరుడని ఎవరినైనా ఒక్కరిని చెప్పమను చూద్దాం ఒక్కసారి. నాకు తెలిసి ఆ ధైర్యం కూడా ఎవరు చేయలేరు. అలా చెప్పాలంటే ఒక ధైర్యం ఉండాలి, అలా బతకాలంటే ఒక దమ్ము ఉండాలి. అలాంటి దమ్ము, ధైర్యం, నిజాయితీ, నిబద్ధత, ఉదారత ఉన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఇక్కడ నిలబెట్టిన ప్రతి ఒక్కరిని ప్రతి వార్డులో అందరికీ మీరు ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రన్ అవుతుంది కదా అని. నిధులు మనకు సెంటర్ నుంచి వస్తాయి. మీకు తెలుసు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎంత రిలేషన్ ఉందో, ఎటువంటి రిలేషన్ ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి నిధుల గురించి మీరు ఎవరు ఆలోచించొద్దు. నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఎలా డెవలప్ చేయాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కాబట్టి ఆ విషయాల్లో మీరేమి డౌట్ పడద్దు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎవరికి పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఒక్కొక్కరు 2 లక్షలకే 2 లక్షలు ఇస్తే గానీ మేము ఇవ్వమన్నట్టు అమ్మేసుకుంటున్నారు. అలాంటే వాళ్ళేమో ఇల్లు కట్టేసుకుంటున్నారు, ఇల్లు ఇవ్వాల్సిన పేదవాళ్ళకి కనీసం ఇల్లు కట్టలేదు. వాళ్ళ పిల్లల్నేమో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నారు. ఇక్కడ పిల్లలకి కనీసం స్కూల్ వసతులు సరిగ్గా లేవు. అలాగే వాళ్ళేమో ఏదన్నా చిన్న గాయం జరిగినా హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఇక్కడ చిన్న హాస్పిటల్ వసతులు కూడా లేవు. మీరందరూ కూడా ఇవన్నీ గమనించి ఒక్కసారి క్లాసును మళ్ళీ మనం ఇక్కడ తెలంగాణలో మీరు ఎన్ని గెలిపిస్తే నెక్స్ట్ ఇక్కడే వీళ్ళే మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇక్కడే తయారవుతారు. కాబట్టి జనసేనని ఎవ్వరు తక్కువ అంచనా వేయొద్దు. చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏమన్నారు, మేము రానివ్వము అన్నారు, ఎదగనివ్వము అన్నారు, గెలవనివ్వము అన్నారు. ఆ తర్వాత ఏమైంది, ఎవరైతే రానివ్వము అన్నారో వాళ్ళని ఎవరిని అసెంబ్లీకి రానివ్వలేదు, ఎవరైతే ఎదగనివ్వము అన్నారో వాళ్ళని ఎవరిని ఎదగనివ్వలేదు, ఎవరైతే మేము గెలవనివ్వము అన్నారో వాళ్ళు ఎవరు గెలవలేదు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఒక్కసారి అనుకున్నాడంటే అది సాధిస్తాడు అంతే. ఈసారి తెలంగాణలో ఆయన్ని ఇంకా మీకు పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ఇంతకు మించి ఇక్కడే మీరందరికీ తెలుసు. ఈ నల్లమల్ల దగ్గర మన శివ అనే ఒక కుర్రాడు ఉన్నాడు. అతను ఒకప్పుడు తన ఊరి సమస్యను మాట్లాడడానికి కూడా తడబడే ఒక వ్యక్తి ఈ రోజు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడంటే ఆ వ్యక్తిలో ఆ ధైర్యాన్ని నింపింది పవన్ కళ్యాణ్ గారు. అతన్ని ఆంధ్రప్రదేశ్ లో జరిగిన జనసేన సభకు కూడా ఆహ్వానించి అతనికి ఒక పెద్ద స్పీచ్ ఆ సభ మీద ఇప్పించి, అలాగే ఆ రోజు అతను తీసుకొచ్చిన ఆ యురేనియం ప్రాబ్లం ని తెలంగాణలో ఉన్న నాయకులందరినీ కూర్చోబెట్టి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ టోటల్ గా ఇన్ని డివిజన్లో ఇంతమందిని కార్పొరేటర్లుగా నిలబెట్టాడు అంటే వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. సో మర్చిపోకండి, గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయండి, చాలా బలంగా వేయండి. ఇక్కడ మన జనసేన పాతుకుపోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పాలమూరు గడ్డ జనసేన అడ్డ.